తిరిగి మళ్ళీ మమ్మల్ని మీ గూటికి చేర్చుకోవడానికి మా మహారాజు శ్రీ రమావతి రవీంద్ర కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మన మండల పార్టీ అధ్యక్షులు ఎలుగురు వల్లభరెడ్డి గారిని వేదిక అలంకరించాల్సినాం. అలాగే అంజరెడ్డి సార్ గణపల్లి అంజరెడ్డి సార్ మీరు కూడా వేదిక అలంకరించబోతున్నాం. అలాగే మా దొరగారు మాధవరావు సార్ వేదిక అలంకరించబోతున్నాం. అలాగే కత్సూరి యాదవ్ గారు వేదిక అలంకరించబోతున్నాం. ఇక వివిధ పెద్దలు గౌరవనీయులు దేవరకొండ శాసనసభ్యులు రమావతి రవీంద్ర కుమార్ అన్న ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం వచ్చినటువంటి పెద్దలు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మనం ఎప్పుడైనా ఈ గణపురం అనేది మా నాన్నగారినప్పటి నుంచి అందరికీ నాకు ఒక కుటుంబం లెక్క ఇది. కాబట్టి ఎవరు మనం పార్టీ బలపరిచి మనం మంచిగా ఊరు డెవలప్ కొరకే మనం చేసేది. జై జై తెలంగాణ, జై కేసీఆర్. ఆశ అనేది లేదు కాబట్టి మనం ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పడ్డాం. కొన్ని సందర్భాల్లో కొద్ది ఆశ కూడా ఉండాలి సార్ అనుకుంటాం తప్ప నిన్న మేము ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇప్పటి నుంచి మనం అంతా ఒక కుటుంబంలా ఉండి మనం అందరూ కూడా కలిసి కట్టిన ఏ సమస్య వచ్చినా నేనుంటా. మన అవతరుడు ఎంత పెద్ద బలవీరుడైనా కూడా మనం దాన్ని ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉన్నది. మన సార్ కూడా అట్లాంటి న్యాయబద్ధమైన మనిషి కాబట్టి కూడా గుత్తేదారు వచ్చి ఓపెన్ చేయించి చేసే పరిస్థితి ఆ గవర్నమెంట్ లో లేదు. అది మీ అందరు చూస్తున్నారు. అదేవిధంగా వల్ల కాకుండా పాత రోజులు తెచ్చుకొని రైతు ఇదివరకు ఉన్నట్టే ఉండాలంటే ఇదివరకు చేసిన వ్యవసాయాలు పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే గారు రవీంద్ర కుమార్ నాయక్ గారికి మిగతా పెద్దలకు అందరికీ నా నమస్కారం. నేను ఒక్కటే మనవి చేయగలుగుతున్నాను, మన ఊరి తరఫున, మన గ్రామం తరఫున, మన ఊరు మన డెవలప్మెంట్ మేము చెప్పేది ఒకటే. ఇద్దరు పెద్ద మనుషులు దొరికారు. ఒకటి మా దొరవారు మాకు ఒక గుండెకాయ, దానికి తోడు ఆయన కూడా మన యాదన్న హైదరాబాద్ లో ఆయన ఒక బిజినెస్ మ్యాన్. కానీ ఊరు గురించి అవసరం ఎప్పుడు లేచినా కూడా ఊరు గురించి ఆలోచించే వ్యక్తి ఆయన కూడా. ఈ మధ్య కాలంలో ఈ గుళ్ళు కట్టాం సార్. మనం ఎందుకు చెప్తున్నా, సమయం వచ్చాను చెప్తున్నా సార్, లేదని కాదు సార్. ఇప్పుడు మన అంజరెడ్డి గారు మాట్లాడాల్సిందే కోరుచున్నాను. రవీంద్ర కుమార్ గారు దానికి దూరం ఉంటే క్లారిటీ ఉంటుందని వేదిక మీద ఉమ్మడి మండల పార్టీ అధ్యక్షులు వల్లభరెడ్డి గారు, మన దీనికి పెద్ద ఎక్సర్సైజ్ అవసరం లేదు, దీనికి పెద్ద మేధస్సు అవసరం లేదు. మన కండ్లకు మన చెవులకు కళ్ళకు కనపడతాయి, చెవులకు కనపడతాయి. కేసీఆర్ ఏం చేసిండో మన కళ్ళకు కనపడుతుంది, కేసీఆర్ ఏం చెప్తుండో మన చెవులకు కనపడుతుంది, రేవంత్ రెడ్డి ఏం చెప్తుండో మనకి వినపడుతుంది, ఏం చేస్తుండో కళ్ళకు కనపడుతుంది. నేనేమంటున్నా అంటే ఒక కుటుంబ యజమాని కుటుంబం పట్ల ఎంత జవాబుదారీగా ఉండాలనో, ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామం పట్ల ఎంత జవాబుదారీగా ఉండాలనో, 4 కోట్ల ముఖ్యమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి సార్ గారికి, కస్తూరి యాదన్న గారికి, బద్దెల సత్తన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు వల్లభన్న గారికి, అంజిరెడ్డి సార్ గారికి, మరియు తమ్ముడు సర్పంచి భవాని పరమేశ్వర్ గారికి, మాల సుధాకర్ గారికి, మరియు నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, పండుగ వాతావరణంలో మనం కలుసుకుంటామనే రోజు ఎప్పుడైనా అది రోజు వచ్చింది. లేకుండా ఇప్పుడు మీరు పోయిన తర్వాత నుంచి కూడా బద్దెల సత్తన్న మాకు పనిచేసి ఉండే టీఆర్ఎస్ లా, ఆయన ఆధ్వర్యంలో మొన్న పిఏపల్లిలో కూడా మొన్న గణపురం నుంచి రెడ్డిమల్ల శ్రీనివాస్ లాజర్ ఇంకా కొంతమంది వ్యక్తులు జాయిన్ అయ్యారు. పార్టీ చేరికల కార్యక్రమానికి మా బీఆర్ఎస్ పార్టీ బాధ్యులు సత్యయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు స్థానిక శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారికి, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించిన
లక్ష్మణరావు గారు తనయుడు అయినటువంటి మన మాధవరావు గారు వారి నాయకత్వంలో, పరమేశ్వర గారి నాయకత్వంలో ఈరోజు జాయినింగ్ కావడానికి ఈ ఏర్పాటు చేసి మళ్ళీ మా సొంత ఇంటికి వస్తున్నందుకు మండల పార్టీ పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన 4 రోజుల కింద కూడా శ్రీనివాసు, లాజరు, రాంబాబు వీళ్ళు మన సత్య గారి ఆధ్వర్యంలో కూడా గణపురంలో జాయిన్ అయినారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పెద్దలన్నీ చెప్పినారు. గతంలో మనం 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఇదంతా పని చేసినాం. మనం అంతా ఒక దగ్గర పని చేసుకొని ఏం అభివృద్ధి చేసినాం అనేది కూడా చెప్పుకుంటా ఉన్నారు. గతంలో గ్రామ పంచాయతీ ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండదు తెలుసుకోవాలంటే ట్రాక్టర్లు ఖరాబై మూలకున్నాయి. గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసింది. మొత్తం గ్రామాలని దుర్గంధంతో వాసన వెలుతున్నాయి. 22 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా రోజు బీసీ రిజర్వ్ అని హైకోర్టు, సుప్రీంకోర్టు అని చెప్పి కమిటీలు వేసి కాలయాపన చేసి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా వస్తాయనే నమ్మకం లేదు. మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉన్నది. దాన్ని అడ్డం పెట్టుకుని గ్రామాలన్నీ నేడు పారిశుద్ధ్యం పడకేసినట్టుగా ఉన్నది. ఎవరు డబ్బులు నిధులు లేక కార్యదర్శులు కూడా చిన్న జీతాలు, వాళ్ళని పెట్టుకోమంటే ఏం పెట్టుకుంటారు, వాళ్ళకి వచ్చేదే 15-20 వేల జీతం. వాళ్ళతో ఖర్చులు పెట్టి చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన అని సాధారణ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి, అలవిగాని హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ గతంలో జరిగినటువంటి అభివృద్ధి ఉంది తప్ప 22 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో గణపురంలో కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ గణపురానికి మేము మా దగ్గర పనిచేసిన పరమేశ్వర గారు పనిచేసినప్పుడు ఇక్కడ రైతు కేంద్రం దగ్గర మనం ఒడ్ల సెంటర్ పెట్టుకొని సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్లు సిటీలో కూడా వేస్తారు. మన పల్లెటూళ్ళలో వేసిందంటే పిఏపీలు ఇక్కడనే అండర్ గ్రౌండ్ డ్రైన్లు కూడా వేసుకున్నాం. ఇక్కడ ఏ గ్రామాల్లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్ లేదు. అంటే మనం ఎంత ముందుకు పోయినామో గత ప్రభుత్వం వల్ల ఏం చేస్తున్నాం అనేది మీ అంతా గ్రామస్తులకు తెలుసు. కానీ వారి నాయకత్వంలో ఈయన జయరావు గారు మాకు చెరువుడు వాళ్ళు ఉంటూ ఎప్పటికప్పుడు గ్రామంలో ఉన్నంతనే ప్రతి కార్యక్రమానికి హాజరై ఇక్కడ పార్టీని నిలబెట్టేందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా సత్య గారిని కానీ పరమేశ్వర గారిని మళ్ళీ కలుపుకొని గణపురం గ్రామం బీఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు సత్తయ్య గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మన మండల పార్టీ అధ్యక్షులు వల్లపురెడ్డి గారు, పార్టీ నాయకులు పెద్దలు అంజిరెడ్డి గారు, పార్టీ నాయకులు నరసింహ గారు, సుధాకర్ గారు, పరమేశ్వర గారు, అన్న మాధవరావు గారు, యాదయ్య గారు, అదేవిధంగా ఇద్దరు ఋషులు అన్నలు ఇద్దరు కింద కూర్చున్నారు. వారికి గిరి గారికి, ఇంకో గిరి గారికి, శ్రీనివాస్ గారికి, మహేందర్ గారికి, జనార్దనరావు గారికి, రాజశేఖర్ అక్కడ మధ్యలో కూర్చున్నాడు రాజశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన పార్టీలో చేరిన శ్రీనివాస్ గారు, లాజర్ గారు, రాంబాబు అందరికి కూడా పేరున గణపురం గ్రామ సోదరులకు, సోదరిమణులకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాను. నేను గత 10 సంవత్సరాలుగా అంటే దాదాపుగా ఒక 6-7 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత గణపురం గ్రామంలో అనేక కార్యక్రమాలు చేశాను. ఏ కార్యక్రమం ఏ సభలైనా పరమేశ్వర నాయకత్వంలో సమావేశాలు అన్ని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుపుకున్నాం. సరే, దురదృష్టం పోతే మొత్తం తిరగబడ్డాను, దెబ్బకే భయపడ్డాను. ఇక పోయేది ఎక్కడికి అడుగుతారు కదా, ఎన్ని రోజులు చెప్తావు, ఎన్ని రోజులు మాట్లాడతావు. రన్నింగ్ కాదు, విహారయాత్రకు పోయింది. విహారయాత్రకు పోయి క్యాసినో ఆడుతుంది. మన రాంబాబు గారు కానీ, జనార్దనరావు గారు కానీ, రాజర్ గారు, వీరందరూ కూడా మీరు ఒకటే భయపడద్దు, ఆలోచన చేయొద్దు. అయ్యో వచ్చారు కదా మేమే, ఎవరు ఏం కావు, ఎవరి స్థాయి, ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. మనం అందరం తోటకూరు ఆవని పరమేశ్వర గారు, కుండ్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు, కస్తూరి యాదగిరి,
నాయని శ్రీనివాసరావు, నాయని వెంకటేశ్వరరావు, కన్నవేణి వెంకటయ్య, కన్నవేణి చంద్రయ్య, ధనబాబు, రేకులారపు వెంకటయ్య, తోటకూరు సీతయ్య, తోటకూరు కోటయ్య, మండలి వెంకటయ్య, మైనం లింగయ్య, వెన్నబోయిన అంజయ్య, చేసుకుని పోటీ తర్వాత కూర్చుంటుంది. జంగిడి అంజయ్య, తోటకూరు పెద్ద వెంకటయ్య, ఎర్రబోతు మల్లారెడ్డి, వెన్నబోయిన వెంకటయ్య, రేకులార బబ్బయ్య, మైనం పెద్ద వెంకటయ్య, గోలి వెంకటయ్య, కొట్ల సైదులు, వెన్నబోయిన వెంకటయ్య, రేకులార బబ్బయ్య, మైనం పెద్ద వెంకటయ్య, సీరియల్ మైనం సైదులు, అందరూ తక్కువ లెక్క ఉంచుకోండి, పక్కకి ఫోటో తీయద్దు. గణపైన తిరుపతయ్య, గణపైన రామలింగం, మైనం సైదులు, వేలు శ్రీనయ్య లక్ష, గణపతి దోసపాటి గురువయ్య, ఆడపు వెంకటయ్య, మేకల రామాంజనేయులు, మేకల ఆంజనేయులు, పొన్నబోయిన కొండలు, కాసర్ల కోటేశు, తోటకూరి రమేష్, తోటకూరి కొండలు వెంకట, రేకులారపు గురువు, రేకులారపు వేణు, దొడ్డపల్లి సైదులు, తోటకూరి కోటేశు, తోటకూరి కొండలు ఇచ్చ, తోటకూరి వెంకట, గన్నపల్లి శేఖర్ ఇచ్చ, తోటకూరి ముత్యాలు, తోటకూరి సత్యనారాయణ, తోటకూరి విజయ సీతయ్య, ఎర్ర బాలయ్య, తోటకూరి అనిల్, బొట్టుపల్లి అనిల్, బొట్టుపల్లి సాయి, గడవేసి శివాచారి, బొట్టుపల్లి వీరాచారి, బొట్టుపల్లి భీష్మాచారి, కంబాలపల్లి ఎల్లయ్య, కంబాలపల్లి లింగయ్య, గణపూల స్వామి, మైనం శ్రీకాంత్, ఆదివాల ఆంజనేయులు, మైనం కోటేశు, పూలే వెంకటయ్య, పూలే జంగయ్య, రేకులారపు సైదులు లక్ష్మయ్య, ఎర్ర కృష్ణ, తోటకూరి రామలింగం, తోటకూరి అఖిల్, అప్కేశ్వర నాగేశ్, గోలు మణి, గన్నపేట నది, దబ్బల లింగయ్య, పేరపాక రామయ్య, దబ్బల రాములు, నాయని కొనగారు, గణపూరి శేఖర్ కరతాలు, రేకులారపు నాగరాజు, గోలు రాజు, మైనం ఉదయ, గన్నపూర శ్రీకాంత్, గన్నపూర రాజు, గన్నపూర స్వామి, గన్నపూర రమేష్ సత్య, గన్నపూర శరతు, గన్నపూర చిరంగ, రేకులారపు నరేషు, బద్దల మంగయ్య, బద్దల పుల్లయ్య, తోటకూరి కొండలు, పూల కొండలు, గోలు సైదులు, గోలు సైదులు, జనకల మధు, జనకల మహేష్, ఎర్ర మధు, రెడ్డిమల్ల వెంకటయ్య, రేకులార వెంకటయ్య, మైనం కోటేశు, అటకేశ్వర మనోహ్, ఎర్ర సతీష్, గోలు లచ్చయ్య, జనకల రమేష్, బచ్చల రాములు, ఎర్రబోతు మల్లారెడ్డి, ఎర్రబోతు మల్లారెడ్డి, ఎర్రబోతు అంజిరెడ్డి, బొడ్డుపల్లి బంగార, తోటపురప్ప, రేకులారపు పెద్ద వెంకట, బద్దల్ లింగ, మల్లె, బొడ్డుపల్లి పర్వతాలు, కుండం రమణ, రోనమ్మ, సురకారపు సైదులు,
సురకారం సైజు మైనం వీలయ్య జాంగీర్ షేక్ జాంగీరు మైనం వీలయ్య షేక్ జాంగీరు గణపైన రాములు గణపైన బుచ్చయ్య ఇంకా ఇలా పేరు రాలేదంటే గణపైన శేఖరు ఇప్పుడు సంగిరాల వెంకట మైనం వీలయ్య ఇంకా నారెడ్డి కృష్ణారెడ్డి పటేల్ గణపతి కృష్ణ రాములు శ్రీకాంత్ మైనం శ్రీకాంత్ నాయన శ్రీనివాసరావు గార్లపాటి పరమేశ్వరుడు సీటు మంచి అభిమానం సార్ గార్లపాటి పరమేశ్వరుడు ముందుంటాడు ఇంకా రెడ్డిమల్ల ఒకట ఎందుకంటే కొన్ని పేరు రాలేదు కంటే తోటకూరు సీతయ్య తోటకూరు సీతయ్య రావాలి ఫోటో కూడా వేసుకోండి మీరు ఐదారు వేసుకోలేదు వేసుకోండి మీరు పడతాను వెంకటాల సరే రెడ్డిమల్ల వెంకట ఒక్క నిమిషం ఆ టవల్ వాళ్ళందరూ గుణాలను వేసుకోవాలి మళ్ళీ వేసుకున్న వాళ్ళు మళ్ళీ కలిపి టవల్ అడగాల్సి వస్తుంది జింకల వెంకన్న